పరిశుద్ధుడు జీవం కలిగిన దేవుని నామంలో మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, గతించిన వారం నుండి వారం వరకు కూడా తన కాపుదల, తన ప్రేమ, తన కృప మన పట్ల, మన కుటుంబాల పట్ల దేవాది దేవుడు ఉంచిన విధానము ప్రభువారికి కృతజ్ఞతలు చెల్లించాలి. యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మనము మన కుటుంబం దేవుని సేవించేవారుగా ఉన్నాం గనక, దేవుని మహింపరచేవారుగా ఉన్నాం గనక, దేవుని యొక్క అడుగుజాడుల్లో నడుచువారుగా ఉన్నాం గనక మనందరినీ దేవాది దేవుడు దీవిస్తున్నాడు. యెహోషువ చెప్పినట్లుగా మనం కూడా జీవిద్దాం, ప్రభువును వెంబడిద్దాం. ఎవరు ఎలా ఉన్నా సరే నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం అని మాటతో ముందుకు సాగితే, దేవుని మహింపరిస్తే మనల్ని, మన కుటుంబాలని దేవాది దేవుడు దీవిస్తానని ఈ దినం వాగ్దానం చేస్తున్నాడు. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దిన లేఖన భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. బైబిల్ గ్రంథాల మీద ఉంటే తెరిచి చూడవలసిందిగా కోరుకుంటున్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు మీకు చదివి నేను వినిపిస్తున్నాను. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వల్లే తన్ను తాను తగ్గించుకున్న వాడే ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రభు మనతో ఏం మాట్లాడాలని ఆశిస్తున్నారో ఈ యొక్క వాక్య లేఖన భాగంలో ముందుకు వెళ్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం చూసుకుంటే ఎవరితో మాట్లాడుతున్నారంటే, మొట్టమొదటిగా శిష్యులు యేసుప్రభు వారితో మాట్లాడుతున్నారు. యేసుప్రభు వారు దానికి ప్రత్యుత్తరం ఇస్తూ శిష్యులతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, మీరు మార్పు నుండి ఈ చిన్న బిడ్డ వలె ఉంటే మీరు పరలోక రాజ్యంలో అర్హత పొందుకుంటారు. ఈ చిన్న బిడ్డ వలె మీరు తగ్గించుకుంటే పరలోక రాజ్యంలో గొప్పవారు అవుతారు అని యేసుప్రభు వారు ఈ మాట పలుకుతున్నారు. ఎందు నిమిత్తం పలికారు అంటే, ఆ మొదటి వచనంలో మనం చూసుకుంటే ఉంటది మాట. ఏముంటదంటే, ఆయన శిష్యులంట యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి, అయ్యా పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు యేసుప్రభుని అడుగుతున్నారు. వాళ్ళలో వారు నేను గొప్పవాడినా అని వారిలో వారు మాట్లాడుకుంటూ, వారిలో వారు హెచ్చించుకుంటూ యేసుప్రభు దగ్గరికి వచ్చారు. ఎందుకంటే యేసుప్రభు మరి ఆ యొక్క 12 మంది శిష్యులకు కూడా అనేకమైన బాధ్యతలను ఇచ్చారు. ఎవరికి సువార్థికుడు గాను, ఎవరికి ధనాన్నుంచేవాడు గాను, ఆ ప్రజల్ని నడిపించడం గాను, మరి అనేక మందికి అనేక బాధ్యతలను యేసుప్రభు వారి శిష్యులకి ఇచ్చారు. గనుక వారు సేవ పరిచయం చేస్తూ అది ఏమనుకున్నారంటే, పరలోక రాజ్యం మాకు సిద్ధంగా ఉంది, అది పర్వాలేదు, ఎందుకంటే ప్రభు పిలిచినప్పుడు మేము వచ్చేసాం, మా సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభుని మేము వెంబడిస్తున్నాం, మాకు పరలోక రాజ్యము సిద్ధంగా ఉంది అని వారి యొక్క ఆలోచన. అయితే యేసుప్రభు వారు నిజమే, యేసుప్రభు వారు ఆ విధంగా శిష్యుల్ని పిలిచారు, అనేక మందికి పిలిచారు, కానీ శిష్యులు మాత్రం వెంబడించారు. అయితే ప్రియమైన దేవుడి బిడ్డలారా, యేసుప్రభు వారు పిలిచినప్పుడు మీరు మారు మనసు పొందండి, మీ పాపాన్ని విడిచిపెట్టండి, ఇదిగో పరలోక రాజ్యం తెరిచి ఉన్నది, నన్ను వెంబడించండి, అడుగుజాడల్లో మీరు నడవండి అని ఆ మాటలు చెప్పినప్పుడు శిష్యులు యేసుప్రభుని వెంబడించారు, సమస్తాన్ని విడిచిపెట్టి. అది మనకు తెలిసిందే. మొట్టమొదటి మనం చూసుకుంటే పరలోక రాజ్యము సిద్ధంగా ఉంది మా కొరకు. ఎందుకు? ప్రభు చెప్పిన మాటల్లో మేము నడుస్తున్నాం, ప్రభుతో మేము నడుస్తున్నాం, ప్రభు సేవా పరిచర్యలో మేము ఉన్నాం, ప్రభు కొరకు మీ సమస్తం విడిచిపెట్టాం. ఆయన చెప్పినట్లుగా మా పాపాన్ని విడిచిపెట్టాం, మా శాపాన్ని విడిచిపెట్టాం, పాపపు తలంపులు విడిచిపెట్టాం, యేసుప్రభుని మేము వెంబడిస్తున్నాం, మంచిదే. గాని పరలోక రాజ్యం మాకు సిద్ధంగా ఉంది, పరలోక రాజ్యంలో మాలో ఎవడు గొప్పడు, అది వారికి ఉన్న ఆలోచన. యేసుప్రభు వారు ఒక దినం కూర్చున్నప్పుడు ఒక తల్లి వస్తుంది, మనందరికి తెలుసు. తల్లి వచ్చి అంటది, అయ్యా నువ్వు పరలోక రాజ్యంలో సింహాసనసీనుడు అయినప్పుడు నా 2 కుమారుల్ని నీ కుడి పక్కన ఎడం పక్కన కూర్చోబెట్టుకయ్యా అని చెప్పినప్పుడు యేసుప్రభు వారు అంటారు, అది నా చేతులు లేదు, నా తండ్రి చిత్తం అంటాడు. భూమి మీద అనేక మంది అనేక విధాలుగా తనను వెంబడించిన వారు పరలోక రాజ్యం నిమిత్తము మాట్లాడేవారు ఉన్నారు. అయితే శిష్యులకున్న ఆలోచన ఏమంటే, శిష్యులకున్న ఆ యొక్క హృదయ వేదన ఏమంటే, వారు అడుగుతున్నారు, మేము పరలోక రాజ్యానికి మేము సిద్ధంగా ఉన్నాం, మిమ్మల్ని మేము వెంబడిస్తున్నాం, మంచిది. అయితే మాలో గొప్పవాడు ఎవడు? ఎక్కడ? పరలోక రాజ్యంలో గొప్పవాడు ఎవరు అంటే, యేసు ప్రభు వాళ్ళ హృదయంలో ఉన్న ఆలోచనని ఎరిగి ఇక్కడ ఒక చిన్న బిడ్డను తీసుకొని వచ్చారు.
చిన్న బిడ్డను తీసుకొని వచ్చి అక్కడ ఏం తెలియజేస్తున్నారంటే, ఈ బిడ్డ వల్లే మార్పు నొందితే గాని మీరు పరలోక రాజ్యంలో వారసులు కారు అంటారు. అదేంటి? శిష్యులు అనుకోవాలి కదా, పరలోక రాజ్యం నిమిత్తమే కదా ప్రభువా మేము మిమ్మల్ని వెంబడిస్తున్నాం, మీ దగ్గరికి వస్తున్నాం, మీ మాటలు వింటున్నాం, మీ సేవ పరిచర్య చేస్తున్నాం. ఇంకా ఇక్కడ మనం చూసుకుంటే చిన్న బిడ్డని నువ్వు తీసుకుని వచ్చి మార్పు నొందితే గాని పరలోక రాజ్యంలో అర్హత లేదంటున్నావు. మేమైతే ఆలోచిస్తున్నాం, పరలోక రాజ్యంలో గొప్పవాడు ఎవడు? మీ పరలోక రాజ్యం వెళ్తాం, అక్కడ మాకన్నా గొప్పవాడు ఎవడు? లేదంటే 12 మందిలో మాకన్నా గొప్పవాడు ఎవరవుతారు ఆ పరలోక రాజ్యం అని మా ఆలోచన ఇది, మా మాట ఇది అన్నప్పుడు యేసు ప్రభు వారు ఆ చిన్న బిడ్డను తీసుకుని వచ్చి చూపించినప్పుడు ఎందుకు ఆ మాట చెప్పారంటే, వాళ్ళు ఇంకా మార్పు లేదు, మీరు ఇంకా పరలోక రాజ్యానికి వెళ్ళడానికే అర్హత లేదు. మంచిదే, నేను చెప్పిన మాటలు మీరు నడుస్తున్నారు, మీ పాపాన్ని విడిచిపెట్టారు, మీ శాపాన్ని విడిచిపెట్టారు, మీ మోసాన్ని విడిచిపెట్టారు, అన్ని చేశారు, మంచిదే. కానీ మీలో ఇంకా మార్పు రాలేదు. ఎందుకు? 12 మందిలో విభేదాలు ఉన్నాయి, 12 మందిలో విమర్శ ఉంది, 12 మందిలో అసూయ ఉంది. ఒకరికన్నా ఒకరు గొప్పవారని వారిలో హెచ్చించుకుంటూ జీవించువారుగా ఉన్నారు. ఈ దినము దేవుని బిడ్డలమైన మనం కూడా సంఘానికి వెళ్తున్నాం ప్రభువా, వాక్యాన్ని వింటున్నాం, ప్రతి ప్రార్థనకి వెళ్తున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ప్రతి విషయంలో మీ సంఘం కార్యక్రమంలో ముందుకు ఉన్నాం అని మనలో మనం అనుకుని ప్రభువుని వెంబడించి మనం అందరం కూడా ఒకే ఆలోచన. దేవుడి బిడ్డలకి ఏం ఆలోచన? ప్రభువుని వెంబడించాము అంటే, ప్రభు మాటలు విన్నామంటే పరలోక రాజ్యానికి అర్హులమని మనలో మనం ఆలోచిస్తాం. ప్రతి క్రైస్తవుడికి కొన్ని ఆలోచన అదే, మేము పరలోక రాజ్యానికి వెళ్తాం. అది ఆశ, నిరీక్షణ ప్రతి క్రైస్తవుడికి. మంచిదే, ఆశ ఉంటుంటే మంచిదే, నిరీక్షణ ఉంటే మంచిదే, ఆలోచన ఉండుట మంచిదే. గాని ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మనం పరలోక రాజ్యానికి అర్హులమా కాదా? అదేనో శిష్యులు యేసు ప్రభు వారు ఉన్నంత కాలం కూడా పరలోక రాజ్యానికి అర్హులుగా లేరు. అందుకే యేసు ప్రభు వారు ఆ బిడ్డను చూపించి ఆ మాటలు తెలియజేస్తున్నాడు. మీరు మార్పు నొంది, మీరు మారు మనసు పొందుకొని, ఇంకా మీలో మార్పు రాలేదు. మారు మనసు పొందుకున్నాం అనుకుంటున్నారు, మీలో మార్పు రాలేదు. ఈ దినం మనలో కూడా కొన్ని సంవత్సరాలుగా మనం సంఘానికి వెళ్తున్నా, కొన్ని సంవత్సరాలుగా దేవుణ్ణి వెంబడిస్తున్నా కూడా మనలో మార్పు లేదు. అసూయపడేవారుగా ఉన్నాం, ఒకరిని ద్వేషించేవారుగా ఉన్నాం, ఒకరిపైన నిందలు వేసేవారుగా ఉన్నాం, ఒకరిపైన మోసకరమైన మాట్లాడేవారుగా ఉన్నాం. ఇంకా మనం అలా జీవిస్తూ మనలో మనం అనుకుంటున్నాము పరలోక రాజ్యానికి అర్హులము. అనేక మందిలో ఈ యొక్క విమర్శన ఉంది. అనేక సేవకులు కావచ్చు, ఒకరి మీద ఒకరు మాట్లాడు, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ, ఒకరిపైన ఒకరు ద్వేషించుకుంటూ అనేక మంది క్రైస్తవ బిడ్డలు ఉన్నారు. ఈ దినం మనం చూసుకుంటే సంఘంలో, సంఘ కుటుంబాల్లో, సంఘ బిడ్డల్లో, సంఘ సహోదరులు ఎవరికి కూడా ఐక్యత లేదు, సమాధానం లేదు. అనుకుంటున్నారు అందరూ పరలోక రాజ్యానికి వెళ్తామని, కానీ ఎవరిలో కూడా సమాధానం లేదు. ఒకరినొకరు హెచ్చించుకుంటున్నారు కానీ ఎవరిలో కూడా సమాధానం లేదు. దేవుని చెప్పే మార్పు ఏ ఒక్క బిడ్డలో కూడా లేదు. అందుకే ప్రభు వారు అంటున్నారు, చిన్న బిడ్డ వలె మనస్తత్వం కలిగి మనం ఉండాలి. ఎందుకంటే చిన్న బిడ్డలు ఎలాగుంటారంటే, వారిలో ఏ ఒక్క అసూయ ఉండదు, వారిలో విమర్శన ఉండదు, వారు ఒకరి మీద ఒకరు కోపగించుకోరు, ఒకరినొకరు హెచ్చించుకోరు, ఒకరిని మోసం చేయాలనుకోరు, ఒకరిని బాధ పెట్టాలనుకోరు. వారి మనస్తత్వం ఎలాగుంటదంటే, మనం ఏదన్నా కూడా, ఎలాంటి మాట అన్నా కూడా ఆ క్షణాన్నే వారు జగడం ఆడుకుంటారు, లేదా దెబ్బలాడుకుంటారు. బిడ్డలు ఒకరినొకరు కొట్టుకుంటారు, కానీ వెంటనే వారు ఒక క్షణంలోనే కలిసిపోతారు. ఒక క్షణంలోనే ఆ యొక్క సంఘటనని మర్చిపోతారు. వారు మర్చిపోయి తిరిగి ఆ ఇద్దరు బిడ్డలు కూడా స్నేహంగా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం మనం ఎలాగ ఉన్నాం? మనం ఇతరుల మీద ఏ విధంగా మాట్లాడుతున్నాం? మన సహోదరుల మీద, మన సహోదరిమణుల మీద ఏ విధంగా మాట్లాడుతున్నాం? సంఘ నాయకుల మీద ఏ విధంగా మాట్లాడుతున్నాం? సంఘ సేవకుల మీద ఏ విధంగా మాట్లాడుతున్నాం? సేవకుల్లో సేవకులు, దైవజనులే ఒకరిపైన ఒకరు ఏ విధంగా మాట్లాడుతున్నారు? ఈ దినం పరలోక రాజ్యానికి ఎలాగా మనం అర్హులవుతాం? మార్పు నుండి బిడ్డవలే ఉంటేనే, అలాంటి మనస్తత్వం ఉంటేనే ప్రతి క్షణం వారు మర్చిపోతారు. ఎలాంటి జగడం వచ్చినా కూడా బిడ్డల్లో, చిన్న బిడ్డలకున్న ఆ యొక్క ఆలోచన
లేదా చిన్న బిడ్డలకున్న ఆ యొక్క తలంపు ఆ విధంగా ఉంటుంది. ప్రభు అంటున్నాడు ఈ దినము మీరు ఆ విధంగా ఉంటేనే పరలోక రాజ్యంలో అర్హులవుతారు. మీరు అలా ఉంటున్నావా? ఒకరిపైన మాట్లాడకుండా, ఒకరిని బాధ పెట్టకుండా, ఒకరికి బాధకరమైన మాటలు ఆడకుండా, ఒకరిపైన అసూయ చూపించకుండా జీవిస్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, నువ్వు పనిచేస్తున్న చోట్ల కావచ్చు, ఆ విధంగా ఉంటే నీకు పరలోక రాజ్యము వస్తుందని ప్రభువారు మాట్లాడుతున్నారు. ఆ దినం శిష్యులకే కాదు, ఈ దినం మనతో కూడా మాట్లాడుతున్నారు. మరొక మాట ఏమంటారంటే, ఈ చిన్న బిడ్డ వల్లే తన తాను తగ్గించుకుంటాడు ఎవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడవుతాడు. తగ్గించుకునే జీవితం. యేసు ప్రభు వారు ఆ దినంలో శిష్యులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఇచ్చారు. ఎందుకంటే యేసు ప్రభు వారికి ఉన్న మినిస్ట్రీ చాలా గొప్పది. ఎందుకంటే కొన్ని లక్షల్లో ప్రభు వారిని వెంబడించేవారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయనకి ముట్టుటకు గాని, ఆయనతో మాట్లాడటం గాని అవకాశం ఉండేది కాదు. అనేక మంది అనేక చోట్ల నుండి ఆయన దగ్గరికి వచ్చేవారు. మనం మార్కు సువార్త 2వ అధ్యాయంలో చూస్తుంటే, ఒకడు ఇల్లు ఆ పెంకులు తీసి, లేదంటే ఆ ఇంటి పైన కప్పు తీసి ఒక అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవాడికి దింపే పరిస్థితి మనం చూస్తాం. ఎందుకంటే అంత గుంపులుగా ఉండేవారు యేసు ప్రభు వారిని వెంబడించుటకు. కనుక తన శిష్యులకు అనేక బాధ్యతలు ఇచ్చారు. ఎవరికి ట్రెజరర్ గాను, ఎవరికి ఆ ప్రజల్ని నడిపించేవారు గాను, మరెవరికి ఆహారం కొన్నువారు గాను, ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతనిచ్చారు. గనుక వారిలో వారు ఏమనుకున్నారంటే, నేను గొప్పవాడును, మాది గొప్ప మినిస్ట్రీ, ప్రభు నాకు మంచి బాధ్యత ఇచ్చాడు, లేదా మంచి అధికారంలో నేనున్నాను అనుకొని వారిలో వారు హెచ్చించుకుంటున్నారు. ఇది నువ్వు హెచ్చించుకునే వారిగా ఉన్నావా? నువ్వు ఎలాంటి అధికారమైనా, ఎంత గొప్పవాడివైనా, ఏ స్థానంలో ఉన్నా నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావా? నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావా? తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడంట. తను తాను హెచ్చించుకున్నవాడు ఏమవుతాడు? నాశనం అయిపోతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట ప్రభు మనకి తెలియజేస్తున్నారు. హెచ్చించుకునే వారుగా ఉండకూడదు. ఏ పొజిషన్ లో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా మనం తగ్గించుకుని జీవించుకోవాలి. అనేక సంఘాల్లో మనం చూడొచ్చు, గొప్ప గొప్ప అధికారులు, గొప్ప గొప్ప ధనవంతులు బాత్రూములు క్లీన్ చేస్తుంటారు, చెప్పులు సైజ్ చేస్తుంటారు. వారిని వారు తగ్గించుకుంటారు ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు. అక్కడే కాదు, సమాజంలో ఎక్కడున్నా కూడా తగ్గించుకొని జీవించాలి. ఎలాంటి అధికారమైనా మనల్ని మనం హెచ్చించుకొని జీవించుకోకూడదు. ఎందుకంటే హెచ్చించుకున్నవాడు నాశనం అవుతాడు. ఇదిన మనం ఎలాగున్నాం? దేవాది దేవుడు లోకాన్ని సృష్టించిన వాడు, అలాంటి ప్రభు తగ్గించుకొని భూమి మీద జీవించుకున్నాడు. మనం ఎలా జీవిస్తున్నాం? హెచ్చించుకొని జీవిస్తూ మనం ఏమంటున్నాం? ఈ దినము పరలోక రాజ్యంలో గొప్పవారము లేదా గొప్పవాడవ్వాలంటే ఇంకేం చేయాలి? ఇంత సేవ పరిచర్య మేము చేస్తున్నాం. ఆ శిష్యులకున్న ఆలోచన, ఇంత సేవ పరిచర్య మేము చేస్తున్నాం, ఇంత బాధ్యతలు మీరు మాకు అప్పగించారు. అయితే మాలో ఎవరు గొప్పవారయ్యా? ఎక్కడ? పరలోక రాజ్యం. ఎవరు గొప్పవారు అవుతారు పరలోక రాజ్యంలో? అది వారికి ఉన్న ఆలోచన. మొట్టమొదటిగా మీరు మార్పు చెందండి. మీ హృదయంలో ఉన్న తలంపులన్నీ విడిచిపెట్టండి. మీ హృదయంలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టండి. మీ హృదయంలో ఉన్న అసూయలన్నీ విడిచిపెట్టండి. అప్పుడు మీరు పరలోక రాజ్యానికి అర్హులవుతారు. అంతేకాదు, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ఈ దినం మంచి పొజిషన్ లో ఉన్నారని మీరు మాట్లాడటం కాదు. నేను ఇంత సేవ చేశాను, ఇంత పరిచయం చేశాను అని మాట్లాడటం కాదు. పరలోక రాజ్యంలో మీరు గొప్పవారు అయిపోరు. అందుకే మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, ప్రభువా అన్నవాడు ప్రతి ఒక్కడు కూడా పరలోక రాజ్యంలో అర్హులు కారు. నా తండ్రి చిత్తం చేయువాడే పరలోక రాజ్యంలో అర్హులవుతారు. ఈ దినము మనల్ని మనం తగ్గించుకుంటున్నామా, హెచ్చించుకుంటున్నామా? అది ప్రభు మాట్లాడు. ఆ దినం శిష్యులు హెచ్చించుకున్నారు, ప్రభుతో మాట్లాడారు. ఈ దినం మనం ఎలాగున్నాం? ప్రభు తగ్గించుకొని చూపించాడు. తన శిష్యుల పాదాలకు అడిగాడు ఆయన. అధికారుల దగ్గర లోబడ్డాడు ఆయన. ప్రజల దగ్గర లోబడ్డాడు ఆయన. సింహాసనశీనుడై ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి భూమికి వచ్చాడు ఆయన. ఎవరి కోసం? మనల్ని నడిపించుకోసం, మనల్ని నీతిమంతులుగా చేయటం కోసం, మనకి పరలోక రాజ్యం ఇచ్చుట కోసం ఆయన వచ్చాడు. మనం ఎలాగున్నాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఏ ఒక్క తలంపు కూడా మారకుండా, మనలో అనేకమైన హృదయములో పాపం పెట్టుకొని మారు మనసును పొందుకున్నామని సంఘానికి వెళ్తూ ప్రభువును వెంబడిస్తూ మనలో మనం హెచ్చించుకుంటూ జీవిస్తున్నాం. ఈ దినం
అలాంటి జీవితము వ్యర్థము అని ప్రభువారు ఈ దినం మాట్లాడుతున్నారు. పౌలు గారు జీవించే జీవితం ఏ విధంగా జీవించారంటే ఆయన తను తగ్గించు. ఆయన హెచ్చించుకుంటే అనేక విధాలుగా హెచ్చించుకోవచ్చు. ఆయన చదువులో గొప్పవాడు, ఆయన అధికారంలో గొప్పవాడు, అన్నిట్లో గొప్పవాడు. ఆయన తెలిసిందే మనకి. అపోస్తులు ఎదుట చూసుకుంటే ఆయన అనేక పత్రికలు రాశాడు, అనేక సంఘాలు కట్టాడు. ఆయన ఎప్పుడు కూడా హెచ్చించుకోలేదు తన సహోదరుల మధ్యన. నేను అనేక సంఘాలు కట్టాను, అనేక బిడ్డలు నేను నడిపిస్తున్నాను, మీకన్నా గొప్ప చదువు గలవాడిని, అనేక పత్రికలు రాశాను అని ఎప్పుడు హెచ్చించుకోలేదు. ఆయన తగ్గించుకొని జీవించాడు. ఒక మాట కూడా ఎప్పుడు అనలేదు ఆయన. మరొకటి ఏంటంటాడంటే, ఆయన తిమోతి పత్రికలో మనం చూసుకుంటే 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో చూసుకుంటే ఆయన ఏమంటాడంటే, ఆ పరుగు కడముట్టించింది, నా విశ్వాసం కాపాడుకుంటుంది, నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు ఆ దినం నాకు అది అనుగ్రహించను. చక్కగా ఆ మాటను చదవాలి. నాకు మాత్రమే కాదు, నా వల్లే అపేక్షించే వారందరికీ కూడా, అంటే నా వల్లే సేవ చేసే వారి అందరికీ, నా వల్లే ప్రభు కోసం పరిగెత్తు వారందరికీ, నా వల్లే ప్రభు కోసం జీవించే వారు అందరికీ కూడా ఏముంది? నీతి కిరీటం ఉంది. నాకొక్కడికే లేదు నీతి కిరీటం. ఆయన హెచ్చించుకోలేదు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, నేను ప్రభుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎందుకంటే ఆయన ఆ విధంగా నడుచుకున్నాడు గనుక ఆ మాట చెప్పాడు. అయితే ఒక మాట మనం ఒకటి ఆలోచించవచ్చు, తను మాత్రం హెచ్చించుకోలేదు. నా వలే సేవా పరిచయం చేసేవాడికి, నా వలే ప్రభు కోసం పరిగెత్తు వారికి అందరికీ కూడా ఏమిస్తాడు? నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అందరూ పరలోక రాజ్యంలో గొప్పవారు అవుతారు. ఎందుని బట్టి? తను తగ్గించుకుని బట్టి. తగ్గించుకుని జీవిస్తే ఎలాంటి అధికారమైనా, ఏ స్తోమతలో ఉన్నా, ఏ అధికారంలో ఉన్నా, ఎంత గొప్ప ధనవంతుడు అయినా, ఎంత గొప్ప బలవంతుడు అయినా, ఎలాంటి వాడైనా సరే, నువ్వు తగ్గించుకుంటే చాలు పరలోక రాజ్యంలో గొప్పవాడు అవుతావు. మొట్టమొదటిగా ప్రభు చెప్పిన మాట, మారు మనసు పొందాలి, మనలో మార్పు ఇంకా రావాలి. ప్రభు ఈ దినం మనకు నేర్పిస్తున్న మాటలు అవి. ఆ దినం శిష్యులకు నేర్పించాడు, ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు. ఏం మాటలు మాట్లాడుతున్నాడు అంటే, నువ్వు ఇంకా మార్పు నందు, నువ్వు తగ్గించుకో, అప్పుడు నీకు పరలోక రాజ్యంలో అర్హత వస్తుంది, పరలోక రాజ్యంలో నువ్వు గొప్పవాడవుతావు. ఏ విధంగా జీవించుకోవాలనేది ప్రభు ఈ దినం మనకు నేర్పించాడు. దేవుని బిడ్డలమైన మనము ఈ మాటలు ఆలకించి ఆ విధంగా జీవించినప్పుడు దేవుడు మనలందరినీ దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, పరలోక రాజ్యంలో అర్హతని అనుగ్రహిస్తాడు. కళ్ళు మూసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధమైన ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా దేవా, మీకు కృతజ్ఞతాస్తులు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ఇంతవరకు మీరు మాట్లాడిన మాటలు బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, మాలో ఇంకా మార్పు లేదేమో, మమ్మల్ని మేము హెచ్చించుకుంటున్నామేమో అయ్యా, మేము అనేక మందికి అనేక మాటలు మా నోటంట ఆడుతున్నామేమో, మా హృదయంలో ఇంకా పాపం ఉందేమో నా ప్రభువా. ఇదిగో మీ పాదశంలో పెడుతున్నాం, మేము సంఘానికి వెళ్తున్నాం నాయన, మిమ్మల్ని మేము వెంబడిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మాలో ఇంకా మార్పు లేదు ప్రభువా. మార్పుని మాలో రప్పించండి అయ్యా. మమ్మల్ని మేము హెచ్చించుకోకుండా మీ ఆలయంలో మమ్మల్ని మేము తగ్గించుకొని జీవించుకునే కృపను మాకు అనుగ్రహించాలి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరొకసారి మీ కృపలో మమ్మల్ని అందరినీ ప్రభువా వాడుకోమని, మీరే మహిమ పొందుకోమని యేసు నామములో వచ్చిన ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.